యాక్టర్ ప్లస్ డాన్సర్ ప్లస్ సింగర్ ప్లస్ పాన్ వరల్డ్ స్టార్ ప్లస్ క్రేజ్ కాబా ప్లస్ మోటివేటర్ ప్లస్ హ్యాండ్సమ్ ప్లస్ మ్యాన్ విత్ డైమండ్ హార్ట్. ప్రతి వీడియోకి ఈ టెంప్లెట్ సేమ్, బట్ రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత పేరు మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా కొన్ని మూవీస్ కూడా అంతే. మీడియా ఒక కంటెంట్ ప్లస్ ఐటమ్ సాంగ్ ప్లస్ పంచ్ డైలాగ్స్ ప్లస్ స్లో మోషన్ షాట్స్ ప్లస్ ఇల్లాజికల్ సీన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, బట్ కాస్టింగ్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఈ ఇయరే కాదు, ప్రతి ఇయర్ వస్తూనే ఉన్నాయి. బట్ ఈ ఇయర్ జనవరి నుండి జూన్ వరకు రొమాంటిక్ కామెడీ, యాక్షన్ ఫ్యాంటసీ, సస్పెన్స్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, కామెడీ డ్రామా అండ్ లాట్ మోర్ జానర్స్ నుండి మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న సినిమాల్లో ఎవ్రీ సినిమా హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాస్. అయినా సరే ఇక్కడ ఉంది అంటే దట్స్ జస్ట్ బికాస్ ఫ్లాస్ కంటే మెరిట్స్ ఎక్కువ. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలో మీరెన్ని చూసారో, మీకు పర్సనల్ గా ఏం మూవీస్ నచ్చాయో ఆర్డర్ వైజ్ కామెంట్ చేయండి. అండ్ గైస్, ఈ లిస్ట్ ఆర్డర్ వైజ్ ఉండదు, అన్ని బెస్ట్ ఫిల్మ్స్. ఏది ఎక్కడ ఉంటాయండి, హోప్ యూ అండర్స్టాండ్. అండ్ వీడియోలోకి వెళ్ళకంటే ముందు మరీ ముఖ్యంగా మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్లో సినిమా అండ్ సిరీస్ గురించి క్వాలిటీ కంటెంట్ వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఇక మీదటి రాబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఏదైనా సినిమా తీసినప్పుడు అది హిట్ అవ్వాలి అంటే ఇట్ నీడ్స్ టు బి యాక్సెప్టెడ్ బై ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ది ఆడియన్స్. దో కొంత ఆడియన్స్ దాన్ని అపోజ్ చేసినా, వాళ్ళకి నచ్చకపోయినా సినిమాకి దాని వల్ల నష్టం ఏం లేదు. హనుమాన్ సక్సీడెడ్ హియర్. ఈ సినిమా మన టాలీవుడ్ నుండి ఒక గ్రేట్ అటెంప్ట్. ఎందుకంటే చిన్న బడ్జెట్ తో ఇలాంటి ఫ్యాంటసీ మూవీ తీయాలంటే ఫస్ట్ థింగ్ అది పుల్ చేయగలం అనే ధైర్యం ఉండాలి. సినిమా CGI అండ్ VFX మీద డిపెండ్ అయ్యుండి కూడా దాన్ని ఎండ్ ప్రొడక్ట్ లో డెలివర్ చేయగలిగింది. మనకు VFX అని వినపడగానే అలవాటైన పని చేద్దాం. కంపేర్ ఇట్ టు ఆదిపురుష్, which is made in very high budgets, maybe 10x or 15x. మన కళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది ఏది బాగుందో. అపార్ట్ ఫ్రమ్ ఇట్, డీసెంట్ స్టోరీ, కామెడీ, మన హిస్టరీని ఈ మూడింటిని బ్లెండ్ చేసి బాగా తీశారు. అండ్ లాస్ట్ 10 minutes లో అవుట్ ఆఫ్ ది బాక్స్ 6 కొట్టారు. ఓకే, ఇది ఒక కన్నడ సినిమా. అండ్ యు నో వాట్, సినిమా పెద్ద బడ్జెట్ కూడా కాదు, కానీ ఒక 2.5 గంటలు మంచి మర్డర్ మిస్టరీ సస్పెన్స్ఫుల్ గా చూడాలి అనుకుంటే ఈ సినిమా రికమెండ్ చేస్తాను. బికాస్ నార్మల్ థ్రిల్లర్స్ కి దీనికి ఒక తేడా ఉంది. చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, బట్ ట్రస్ట్ మీ, చూసాక రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు. మెయిన్ గా ఈయన యాక్టింగ్ అయితే పీక్. ఇలాంటి సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటుందండి. సాంగ్ ఉంటుంది, బట్ అది స్టోరీని ఇంటరప్ట్ చేయదు. స్టోరీని ప్రెడిక్ట్ చేసాం అనుకుంటాం, బట్ అది అస్సలు అయి ఉండదు. మన పల్లెలో మన చుట్టూ తిరిగే క్యారెక్టర్స్ ని మనం చూస్తున్న ఫీల్స్ వస్తాయి. క్లైమాక్స్ అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా చూసి వచ్చాక మీరే కామెంట్ చేస్తారు. టు బి రియలీ హానెస్ట్, నాకు ఈ సినిమా మీద ఇంట్రెస్టే లేదు. టీజర్ అండ్ ట్రైలర్ చూసాక కూడా ఏందోలే అనుకున్నా. మేబీ మూడ్ అంతా సాడ్ గా ఉండడం వల్లనో ఏమో, బట్ ఓపిక తెచ్చుకుని సినిమా చూడడం స్టార్ట్ చేసిన 5 minutes కే హుక్ అయిపోయా. ఈ సినిమా గురించి ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు, కానీ పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ డెప్త్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్ అన్ని ఉన్నాయి. రొట్ట ఫైట్స్ అండ్ క్రింజ్ తప్ప. నజీబ్ అనే వ్యక్తిని అండ్ ఇంకొక అబ్బాయిని కంపెనీ హెల్పర్ జాబ్ అని చెప్పి మిడిల్ ఈస్ట్ లోని ఎడారికి తీసుకెళ్లి వీసాలు లాక్కొని వాళ్ళని వేరు మేకలు ఒంటెలు దొడ్లో పడేస్తారు. తిండి తిప్ప, కనీస వసతులు, అట్లీస్ట్ వాటర్ కూడా కావాల్సినంత ఉండదు. భాష అర్థం కాదు, ఏమన్నా అడిగితే కొడతారు, చిత్రహింసలు పెడతారు. ఇంకా అక్కడే అతని లైఫ్ అయిపోతుంది అనుకునేటప్పుడు ఇండియాకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ వస్తుంది. బట్ అది ఎలా వచ్చింది, ఇండియాకి తిరిగి వెళ్తాడా లేదా, ఇవన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోండి. బికాస్ నేను ఇప్పుడు చెప్పేస్తే మీకు ఈ సినిమా చూసే ఇంట్రెస్ట్ ఇప్పుడు లేకపోయినా డెఫినెట్ గా ఏదో ఒక రోజు చూస్తారు. అప్పుడు కొత్తగా ఉండాలి. అండ్ పృథ్వీరాజ్ యాక్టింగ్ కి అయితే నేను ఒక 2-3 సార్లు కళ్ళతో నీళ్లు తిరిగాయి. ఇంకా సెన్సిటివ్ పీపుల్ అయితే డెఫినెట్ గా ఏడుస్తారు. శాండ్ కలర్ ప్యాలెట్, VFX at some places, purposeful transitions, అన్ని టాప్ నాచ్. నేషనల్ అవార్డ్ పక్కా. సరే, ఇది తమిళలో బేబీ అని చెప్పొచ్చు, బట్ నాట్ ఎంటైర్లీ. ఎందుకంటే బేబీలో అమ్మాయిలు అబ్బాయిలను ఎలా మోసం చేస్తున్నారు, దానివల్ల ఏం కాంప్లికేషన్స్ వస్తాయనేది చూపిస్తే, ఈ సినిమాలో మాత్రం ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యాక అది ఎలా టాక్సిక్ గా మారుతుంది అండ్ దానివల్ల ఇద్దరు ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తారనేది చూపిస్తారు. అండ్ దే హావ్ సక్సీడెడ్ ఇన్ షోయింగ్ ఇట్. సినిమాలో స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇదే స్టోరీ, బట్ సినిమా ఇంతేనా అనుకుని చూడకుండా ఉంటే మాత్రం ఒక మంచి సినిమాని మిస్ అయినట్టే. ఎందుకంటే ఇది స్టోరీ బేస్డ్ కంటే సిచ్యుయేషనల్ బేస్డ్ సినిమా. నాకు తెలిసి ఈ సినిమా ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వారికి బాగా ఎక్కుతుంది అండ్ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక కాషన్ లా వర్క్ అవుతుంది. నాకు ఆ క్లైమాక్స్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ అయితే ఆహా, మీరు చూసి ఫీల్ అవ్వండి. ఒకే టికెట్ మీద 2 బొమ్మలు అంటే ఇదేనేమో. టోవినో థామస్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. అంటే దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ కి ఎండ్ అయిపోతుంది అండ్ ఇంటర్వెల్ నుండి రెండో స్టోరీ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సెకండ్ ఖాళీ లేని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. సినిమాటోగ్రఫీ అయితే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అండ్ 2 స్టోరీస్ అంటే తీసి పారేసారు. 2 కూడా ఇంటెన్స్ థ్రిల్లర్సే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం ఎవరు ఏంటి అని. సో ఒకవేళ మీరు కూడా షెర్లాక్ హోమ్స్ మనవరాళ్ళు అయితే చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి.
ఇది మలయాళం హారర్ థ్రిల్లర్ బేస్డ్ ఆన్ మలయాళం ఫోక్లోర్. మోరోవర్ దెయ్యం సినిమాలా కాదు కానీ ఒక డ్రాకులా షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఇది టెక్నికలీ బ్రిలియంట్ సినిమా విత్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్. ముగ్గురే యాక్టర్స్ తో గ్రిప్పింగ్ గా సినిమా అంతా వ్యూవర్స్ ని జస్ట్ సౌండ్స్, ఎక్స్ప్రెషన్స్, మ్యూజిక్, సస్పెన్స్ తో కూర్చోబెట్టేశారంటే చిన్న విషయం కాదు. రెగ్యులారిటీకి దూరంగా సినిమా ఆస్పెక్ట్ రేషియో డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. సెట్స్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అసలు ప్రతిదీ టాప్ నాచ్. చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏమవుతుందా అనే టెన్షన్ బిల్డప్ చేసి క్లైమాక్స్ అన్ప్రెడిక్టబుల్ గా ఎండ్ చేస్తారు. అండ్ ఇది నాకైతే సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు. టు బీ హానెస్ట్, మా నానమ్మో అమ్మమ్మో కథ చెప్తున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నట్టు ఉంది. అండ్ ఐఎమ్ షూర్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ దే వాంటెడ్ ఇట్ టు బి. మనకు అలా ఉండాలనే పర్పస్ఫుల్ గా దీన్ని అలా తీశారు. సినిమా అంతా మనకు ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్ అనిపిస్తుంది. లైక్ కెమెరా ఎక్కడ ఫాస్ట్ గా మూవ్ అవ్వదు. జస్ట్ 1960s or 70s లో తీసినట్టు స్టడీ అండ్ ఎఫెక్టివ్ మూవ్మెంట్స్ ఉంటాయి అంతే. అడిషనల్ గా డ్రోన్ షాట్స్ ఒక 2-3 చోట్ల మాత్రమే వాడారు. బ్రిలియంట్ సినిమా, మస్ట్ వాచ్. ఫన్ ఫిల్డ్ రొమాంటిక్ డ్రామా ఇది. ఇయర్ ఒక సినిమా చూసి బాగా నవ్వుకున్నా అంటే అది ఇదే. దీంట్లో క్యారెక్టర్స్ అయితే యాక్ట్ చేస్తున్నట్టు అసలు కనిపించారు. తెలుగు డైలాగ్స్ అయితే హైలైట్. అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ కోట ఒకటి చెప్పొచ్చు కదా, బాగా తగ్గిద్ది. ఏంటి నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని? అలాంటి కొటేషన్స్ ఏం లేవు. అందరికంటే నేనే మంచి అమ్మాయిని కాబట్టి. విత్ ఇన్ వీక్ డైలాగ్స్ రాసి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారంట తెలుగు లాంగ్వేజ్ కి. అయినా సరే భలే హిలేరియస్ గా ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ ఫన్, ఒక చిన్ని క్యూట్ లవ్ స్టోరీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందుకే ప్రేమలు అని పెట్టారు. అండ్ టు మై సర్ప్రైజ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫ్లూట్ బీజిఎం అయితే ఆహా. ఇచ్చేయండి సార్, ఏదో ఒక అవార్డు ఇచ్చేయండి. ఏం మాటకు ఆ మాట మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2024 లిటరలీ మాలీవుడ్ ఓన్ చేసేసుకుంది. ఇది కూడా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. అండ్ దీంట్లోని టెన్షన్ అయితే పీక్స్ లో ఉంటుంది. గునా కేవ్స్ లో పడిపోయాక అసలు అతను బతుకుతాడా లేదా, అసలు బయటికి ఎలా తీస్తారు, ఇలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ యాక్టింగ్ అండ్ రియలిజం గురించి మలయాళం ఫిలిమ్స్ లో మాట్లాడుకోవాల్సిన పనే లేదు. అండ్ ప్రియతమ సాంగ్ కి వీళ్ళు ఇచ్చిన ట్రిబ్యూట్ అయితే మామూలుగా ఉండదు. ఎస్పెషల్లీ అది ప్లే అయ్యే సిచ్యువేషన్ కి గూస్ బంప్స్ వస్తాయి. 90% సెట్స్ వేసి తీసారు కానీ రియల్ లొకేషన్ లో తీసిన ఫీలింగ్స్ వస్తాయి. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు అండ్ ఇంకా చూడని వాళ్ళు చూసేయండి. మన తెలుగు సినిమా వావ్. మన ఇండస్ట్రీలో కమర్షియల్ ఫిల్మ్స్ కాకుండా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మిగతా ఇండస్ట్రీస్ తో పోల్చుకుంటే చాలా తక్కువగా చూస్తాం. చేంజ్ మై మైండ్. అండ్ ఈ సినిమా ప్యూర్లీ కంటెంట్ ఓరియంటెడ్. చిన్న కాస్టింగ్ బట్ పెద్ద యాక్టర్స్. టెక్నికలీ సౌండ్ ఫిల్మ్ ఇది. అండ్ ఈ సినిమా సౌండ్ నుండి ఫిల్మ్ మేకింగ్ దాకా క్లియర్ గా డీటెయిల్డ్ వీడియో ఒకటి చేశాను. మీరు చూడాలనుకుంటే చూడండి. లెట్స్ ఎంబ్రేస్ కంటెంట్ ఓరియంటెడ్ తెలుగు సినిమా గైస్. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు దీంట్లో కూడా ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఇంత చిన్న బడ్జెట్ లో ఇంత సినిమాటిక్ ఫిల్మ్ అచీవ్ చేయగలిగారు అంటే ఇలాంటి వాళ్ళకి పెద్ద బడ్జెట్ ఇస్తే ఎంత మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఆలోచించండి. చాలా మంచి సాంగ్స్, మ్యూజిక్, కాన్సెప్ట్, యాక్టింగ్, మెయిన్లీ రియలిజం అండ్ నేచురాలిటీ లిబర్టీ తీసుకుని మంచి ఫిల్మ్ తీశారు. మస్ట్ వాచ్. ట్రైలర్ లో రీఇంట్రొడ్యూసింగ్ ఫాఫా అని వేస్తే ఏదో అనుకున్నా కానీ నిజంగా ఇది రీఇంట్రొడక్షన్. ఒక మాస్ కమర్షియల్ ని ఇంత బాగా తీశారంటే కుదోస్ టు ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్సో దీని గురించి కూడా ఇన్ డీటెయిల్ గా వీడియో చేశాను, చూడాలనుకుంటే చూసేయచ్చు. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే హీరోని బ్యాడాస్ గా చూపించినా సరే లోపల ఎంత వల్నరబుల్ గా ఉన్నాడో అని క్లైమాక్స్ లో క్లియర్ గా చూపిస్తారు. హీరో అంటేనే బ్యాడాస్, సిగ్మా మేల్, ఆల్ఫా మేల్ లాగా చూపించే రోజుల్లో అనిమల్ క్లైమాక్స్ లో లాగా ఆ వల్నరబిలిటీని ఆడియన్స్ కి చూపించడం సూపర్. కమర్షియల్ మూవీ లవర్స్ కి మస్ట్ వాచ్. సైన్స్ ఫిక్షన్ సినిమాలో మన హిస్టరీని ఇన్కార్పొరేట్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసిన మన తెలుగు సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్, వరల్డ్ బిల్డింగ్ కి టైం తీసుకున్నా. సెకండ్ హాఫ్ నుండి ప్యూర్ సినిమా చూపించారు. ఎస్పెషల్లీ మహాభారతం ఎపిసోడ్స్ అయితే వాహ్ పూనకాలే. దీని గురించి కూడా వీడియో చేశాను, చూడాలనుకుంటే వెళ్ళి చూసేయచ్చు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బెస్ట్ ఆఫ్టర్ బాహుబలి అనిపించింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, విఎఫ్ఎక్స్, సిజీ అన్ని ఫైర్. అమ్మాయిలు అబ్బాయిల లైఫ్ తో ఆడుకుంటారు, కొంతమంది డైరెక్టర్స్ స్టోరీతో ఆడుకుంటారు. బట్ ఈ సినిమా డైరెక్టర్ స్క్రీన్ ప్లే తో ఆడుకున్నారు. అసలు కేజీఎఫ్ చూసినప్పుడు కమర్షియల్ సినిమాలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చూసి పిచ్చెక్కిపోయాం. అలాంటిది ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసాక దీని అమ్మాయి ఎలా ఆలోచించి తీసాడరా బాబు అనుకున్నాను. సినిమాలో హై ఇచ్చే సాంగ్స్, డైలాగ్స్, ఫైట్స్ లేవు కానీ అంతకంటే డబుల్ హై ఇచ్చే గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. మొత్తం సినిమా అంతా మెటాఫర్స్ తో నిండిపోయి ఉంటుంది. ఏమన్నా చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి కాబట్టి చెప్పాలని ఉన్నా ఆపేస్తున్నా కానీ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. దీన్ని లాస్ట్లో చెప్పడానికి చిన్న రీజన్ ఏంటంటే ఈ లిస్ట్లో ఉన్న అన్ని మూవీస్లో కంటే ఒక మెట్టు ఎక్కువ ఇష్టం ఇదంటే. పెళ్లి చేసుకున్నాక తన వైఫ్ మిస్ అయిపోతుంది. తన వైఫ్ని కాకుండా ఇంకొకరి వైఫ్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా అప్పటి నుండి తన రియల్ వైఫ్ కోసం వెతుకులాట స్టార్ట్ చేస్తాడు. లాస్ట్కి కలుసుకున్నారా లేదా, అసలు రాంగ్గా తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు, ఇదంతా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. నాకైతే ఆ లీడ్ రోల్స్ ఇన్నోసెన్స్ చాలా బాగా నచ్చింది. లిటరలీ మన పక్కింట్లో జరిగితే ఎలా ఉంటుందో అలా తీశారు. అమీర్ ఖాన్ గారి వైఫ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఈ సినిమా బోత్ బాక్స్ ఆఫీస్ అండ్ ఓటీటీలో సూపర్ హిట్. సోల్ఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ స్టోరీ, వెల్ రిటన్ క్యారెక్టర్స్. ఎవరైనా చూడలేదంటే వెంటనే చూసేయండి. ఐ బెట్ యూ వోంట్ రిగ్రెట్. అండ్ ఈ లిస్ట్ లో
13 సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసి మినిమం 7 చూసుంటారు, ఇంకో 6 చూసుంటారు. ఆల్మోస్ట్ 1 వీక్ పగలంతా మన పనులు కంప్లీట్ చేసుకుని రాత్రి అమ్మ చేసిన భోజనం తిని ఇంట్లో వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి లైట్ ఆపేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బెడ్ మీద పడుకొని వీటిలో ఏదో ఒక మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తే ఉంటుందిరా నా సామిరంగా. ఫైనల్ గా ఒక చిన్న పర్సనల్ కోట్, వాచింగ్ ఎ గుడ్ మూవీ ఆర్ సిరీస్ ఇజంట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఎ జర్నీ దట్ మేక్స్ మై డే. అలాగే మన రీసెంట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్ లో పెట్టేస్తున్నా, క్లిక్ చేసి చూసేయండి. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.